వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. చిరంజీవి గారికి ఏదో ఇప్పుడే కలుస్తున్నట్టుగా చాలా మంది అంటున్నారు. బిఫోర్ మేము కలిసాము, ఇదే కాదు అని. బట్ జనాలకి ఎవరికి అది హింట్ లేదు కాబట్టి ఇప్పుడే కలిసినట్టుగా ఉంది జనాలకి, చాలా ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఫస్ట్ కలిసామంటే హుద్దూద్ ఫంక్షన్. హుద్దూద్ ఇది ఆ సైక్లోన్ తర్వాత ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్. నా దాంట్లో ఏదైనా తప్పు ఉంటే యూ స్టాప్ కరెక్ట్ ఇట్. సో మేము సైతం అన్న ప్రోగ్రాంలో ఫస్ట్ కలిశాను. అప్పుడు జనరల్గా హలో హలో అని మాట్లాడుకున్నాము. ఆ తర్వాత కొన్ని ఫంక్షన్స్లో హలో హలో వరకే మాట్లాడాము. ఊరికే హలో సార్, హలో రాజశేఖర్, బాగున్నారా ఇలా మాట్లాడుకున్నాము. తర్వాత ఎన్నో ఫంక్షన్లో అలా కలవడం జరిగింది స్టేజ్ పైగా. తర్వాత టి సుబ్బరామిరెడ్డి గారి ఇంట్లో డిన్నర్స్లో కలవడం జరిగింది. కలిసేప్పుడు మేము అన్ని విషయాలు మాట్లాడుకున్నాము, కానీ ఈ పాత విషయం గురించి మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. కానీ ఒకసారి జీవిత వచ్చి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఉన్నారు. ఎందుకు వెళ్ళి ఉన్నారంటే టు పుట్ అ వర్డ్ ఫర్ శివాని జాయిన్డ్ ఇన్ అపోలో మెడికల్ కాలేజ్. సో అపోలో మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిన దానికి థ్యాంక్స్ చెప్పడానికో లేదు కాలేజ్లో అప్లై చేసింది సీటు కోసము. జీవిత వెంట్ టు హిమ్ టు మీట్ చిరంజీవి గారి, ఆయన సపోర్ట్ దానికి కావాలా అని. అప్పుడు వెళ్ళినప్పుడు చిరంజీవి గారి రామ అని బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంట్లో. రిసీవ్ చేసుకున్న తర్వాత జీవితని రాజశేఖర్ రాలేదా, నువ్వు మాత్రమే వచ్చావమ్మా అని అడిగితే జీవిత వెంటనే నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో ఉంటే ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారు అడుగుతున్నారు మీరు రావాలి అంటే, సరే నేను ఇంకా రెడీ అవ్వలేదంటే సరే నేను వస్తాను అని వచ్చి జీవిత ఇంటికి వచ్చి తీసుకెళ్ళావు కదా, ఇంటికి వచ్చి మళ్ళీ నేను తీసుకుని చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాము. అప్పుడు మాట్లాడుకున్నాము. మన నచ్చంది జరిగిపోయింది, అలా జరగకుండా ఉంటే బాగుండేది, ఏదో అయ్యింది, లెట్ us ఫర్గెట్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఇద్దరు మాట్లాడుకుని ఆ మీటింగ్ తర్వాత టి సుబ్బరామిరెడ్డి ఫంక్షను, సో మెనీ అదర్ ఫంక్షన్స్లో కూడా ఈ మీటింగ్ జరిగేందు ముందు హుద్దూద్ ఫస్ట్, ఆ తర్వాత కొన్ని స్టేజెస్ ఫస్ట్, తర్వాత వాళ్ళ ఇంట్లో మీట్ చేయడం జరిగింది. తర్వాత జరిగింది టి సుబ్బరామిరెడ్డి గారి ఇంట్లో డిన్నర్. సో అక్కడ కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఈ విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఓకే అందుకే ఓకే జనాలకి ఏంటంటే ఇక కరెక్ట్ ఈ టైంలో వెళ్ళారని ఒక చిన్న డౌట్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ అలా మాట్లాడుకున్న సందర్భాలనే నేను అప్పుడు కూడా సినిమా ఉంది కదా ధృవ సినిమాలో మంచి ఇది క్యారెక్టరు అరవింద్ స్వామి కేసి, ఈయన క్యారెక్టర్ మంచిది, రామ్ చరణ్ క్యారెక్టర్ మంచిది, అరవింద్ స్వామి వాళ్ళ క్యారెక్టర్ కూడా మంచిది, నాకు చాలా నచ్చింది సార్ అన్నట్టు నేను ఓ మాట అన్నాను ఆ సినిమా గురించి. మీరు చేయడానికి అంటున్నారా అంటే ఐ డోంట్ మైండ్ సార్ అన్నట్టు ఆయనతో చెప్పాను. చెప్పితే బట్ అన్ని డెసిషన్ అప్పుడు ప్రసాద్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేశారు. ఎవరు గుండు ప్రసాద్ గారు ఫోన్ చేసి చెప్పారు, రాజశేఖర్ అరవింద్ స్వామిని వాడేదాని వల్ల మేము ఎన్నో షార్ట్స్ పాతదే యూస్ చేసుకోవచ్చు, థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ద ఇంట్రెస్ట్ అన్నట్టు కూడా ఆయన చెప్పారు. ఇది జరిగింది. ఎవరైనా మీరుంటే ఇంకా క్రేజ్ వచ్చేది ప్రాజెక్ట్కి. నాకు చేయాలనిపించింది, బట్ వాళ్ళ అరవింద్ స్వామిని పెట్టుకోవడం వల్ల ఎంతో ఖర్చు తగ్గుతుంది కదా, షార్ట్స్ వాడచ్చు. ఎందుకంటే కాంబినేషన్ తక్కువనే, మిగిలినంతా ఒరిజినల్ థింగ్సే వాడుకోవచ్చు. ఇంకొకటి అలీగారి విషయానికి వస్తే, మీరు మామూలుగా అలీగారితో మీరు క్లోజ్గానే ఉంటారు నాకు తెలిసి. మొన్న షో కూడా చూశారు అలీతో సరదాగా. గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ మీ మీద సెటర్లు వేసిన దాంట్లో ఆయన కూడా పార్టే.
అంటే ఇది ఎట్లా ఉంటారు ఒక ఆర్టిస్ట్ తోటి రెండు సెపరేట్ ఆర్టిస్టులు ఈక్వల్గా ఎంత క్లోజ్గా ఎలా ఉంటారు ఇండస్ట్రీలో? అర్థమైంది నా పాయింట్. ఆలీ ఎలా ఆయన దగ్గర క్లోజ్గా ఉన్నారు, నా దగ్గర క్లోజ్గా ఉన్నారు, అది ఎలా ఇండస్ట్రీలో సాధ్యమని? సాధ్యం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ఆయన పవన్ కళ్యాణ్ నేను కోపపడి ఉండాలి ఆలీతో. ఆలీతో పవన్ కళ్యాణ్ గారు చెప్పారని మీరు కూడా కలిసి చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి నేను మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారు ఆయన దానికి నా పైగా బదులుకి ఆయన మాట్లాడి సినిమాలో పెట్టారు. సో దాంతో కూడా ఆలీ గారు చెప్పినప్పుడు ఆలీ గారు చెప్పి ఉండాలి, నేను అది ఫీల్ అయ్యాను. ఏంటంటే ఆలీ పవన్ కళ్యాణ్తో చెప్పిండొచ్చు, వద్దు అవాయిడ్ చేద్దాం, లేదా నన్ను వదిలేయండి నాకు మంచి ఫ్రెండు అన్నది ఆలీ చెప్పి ఉండాలి. ఆలీ గారు చెప్పలేదు, నా మనసులో ఉండింది. ఆలీ గారిని కలిసినప్పుడు కూడా నేను అడగలేదు, దాని గురించి మాట్లాడితే అన్నెసెసరీగా హర్ట్ అవ్వచ్చు, ఉన్న రిలేషన్షిప్ చెడిపోవచ్చు అని నేనే అడగకుండా ఉంటే బెటరు. బట్ అడగాలనిపించింది ఆలీని చూస్తే, బట్ అడగలేదు. మధ్యలో సాయి హీరో అయ్యారు. అవును, హీరో అయ్యి ఆయన ఒక మాట అన్నారు, నా వెపన్, వాయిస్ ఈజ్ మై వెపన్, ఇయర్ ఆఫ్టర్ ఐ విల్ నాట్ యూస్ ఫర్ ఎనీబడి ఎల్స్ అన్నట్టు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు నేను సుమన్ గారికి నా వాయిస్ ఇస్తున్నారు. సో మేమిద్దరూ వేరే వాయిస్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. సో నేను అప్పుడు సాయి వాయిస్కి దగ్గర ఉన్న వాయిస్ ఏ వాయిస్ అని వెతికాము. వెతికితే శ్రీనివాసమూర్తి అన్న ఆయన వాయిస్ సాయి వాయిస్కి దగ్గర ఉండింది. సో ఆయన తర్వాత శివయ్య అన్న సినిమాలో ఫస్ట్ ఆయన చెప్పారు నా సినిమాలో. సో చెప్పి శివయ్య, సింహరాశి, మా అన్నయ్య, మా ఆయన బంగారం, అన్న, ఇదంతా వచ్చి శ్రీనివాసమూర్తి ఓ 10 years నాకు వాయిస్ ఇచ్చారు శ్రీనివాసమూర్తి. తర్వాత మా సాయి మదర్ ఉంటూ ఎప్పుడు సాయిని తిడుతూ ఉంటారు, నువ్వు రాజశేఖర్ వాయిస్ ఇవ్వాలి, హౌ కెన్ యూ సే నో అని తిడుతూ ఉంటారు. నన్ను చూసినప్పుడు కూడా చెప్తూ ఉంటారు, వాడి బుద్ధి లేదమ్మా, నేను చెప్తూ ఉంటాను వాయిస్ ఇవ్వమని అని ఆవిడ అంటూ ఉంటారు నా దగ్గర. తర్వాత ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడ డైరీలో కూడా రాసి పెట్టినారంట, సాయి నువ్వు ఎప్పటికైనా నువ్వు రాజశేఖర్కి వాయిస్ ఇవ్వాలి అని. సాయి అది నాకు చెప్తూ ఉంటాడు. చెప్తున్న తర్వాత మళ్ళీ మేము సరే అయితే సాయి మళ్ళీ నాకు వాయిస్ ఇవ్వు అని నేనే ఎవడైతే నాకేంటి కదా, ఎవడైతే నాకేంటి సినిమాలో మళ్ళీ చెప్పించాను, మా ఓన్ ఫిలిం అది. మళ్ళీ చెప్పించిన తర్వాత మళ్ళీ సాయే చెప్తున్నారు. అప్పటి నుంచి చెప్తున్నారా? ఎవడైతే నాకేంటి నుంచి. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.